క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, ఆయన విలువైన రక్తంలో కనబడినటువంటి బిడ్డలారా, చేరువచ్చినటువంటి వినిచినటువంటి అందరికీ ప్రభునామంలో ఉదయపూర్వక నిండు వందనాలండి. గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనము ధ్యానించుకుందాము. అపస్తుడైన పౌలు గారు కొరింథీ పట్టణానికి 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనము 2-3 వచనాలు చదువుకుందామండి. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని గాని సర్పము తనకు కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనుషులను చెరుపడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుతున్నాను. హవ్వ ఎలాగో మోసపరిచిందో అలాగే క్రీస్తు నుండి మీరు తొట్టిల్లిపోతే ఈ యొక్క సర్పము హవ్వను మోసం చేసినట్లు మీరు కూడా క్రీస్తు నుండి ఈ లోక అపవాది చేత తొట్టిల్లినట్లయితే మీరు క్రీస్తు సత్యములోకి రాలేరు. అలాగే పవిత్రమైన కన్యకరాలుగా సంఘం అనే కన్యకను క్రీస్తుకు ప్రదానం చేయాలని మేము నిశ్చయించుకున్నాము. అట్టి పనిలోనే ఆ యొక్క ఆలోచనలోనే మేము ఉన్నాము. మీరు ఈ లోక సంబంధమైన నేత్రాశ, జీవడంబము, శరీరాశ వీటి ద్వారా మీరు పడిపోతారని మేము భయపడుతున్నాము. కానీ అలా పడవద్దు. క్రీస్తు భర్త అయినటువంటి పవిత్ర కన్యక అయినటువంటి మనము సంఘముగా మన క్రీస్తుకు భార్య అయి ఉన్నాము. మన భర్త యేసు క్రీస్తు వారు అయి ఉన్నారు. కనుక మీరు తొట్టిల్లని జీవితంలో ఉంటారని ఆశ కలిగి ఉన్నాను. ఎప్పుడు మీరు ఒక సర్పం ద్వారా అవ్వ మోసపడినట్లు ఈ లోక సంబంధమైన ఆలోచనల ద్వారా మీరు మోసపడతారని భయపడుతున్నాను అని పౌలు గారు ఇక్కడ వాక్యంతో మనకు వివరిస్తున్నారు. ఎలాగైతే ఆ పవిత్రురాల కన్యకను ఒక్కడైన పురుషునికి అనగా క్రీస్తుకు మిమ్మల్ని అందరినీ అప్పచెప్పాలని మా యొక్క ఆశ, మా ఆతృత, మా యొక్క ఆలోచన అని ఇక్కడ తెలియపరుస్తున్నారు. ఈ యొక్క పౌలు గారు ఆయన జతిపని వారు ఎంత ప్రయాసతో ఉన్నారంటే ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు పాదాల చెంతకు వచ్చి క్రీస్తుకు లోబడి, భర్త అయిన క్రీస్తుకు భార్య ఎలాగో లోబడుతుందో, భర్తకు ఎలాగా భార్య లోబడుతుందో అలాగా సంఘం అనే భార్య క్రీస్తుకు లోబడాలి. ఈ సంఘం అనే భార్య మనము శరీరంగా ఉంటే మనకు శిరస్సుగా క్రీస్తు ఉన్నాడు, క్రీస్తుకు శిరస్సుగా దేవుడు ఉన్నాడు. కనుక మనము క్రీస్తుకు భయపడాలి. క్రీస్తు తండ్రి అయిన దేవుని ఆలోచనలు నెరవేరుస్తూ ఉంటాడు కనుక ఆయన తప్పు చేయడు, ఆయన నెరవేర్చే దేవుడు. అందుకే ఆయనకు సమస్తమును మన తండ్రి అయిన దేవుడు సమస్తమును అప్పచెప్పినాడు. ఎందుకంటే ఆయనలో ఏ పొరపాటు, కపటము, ఏ తప్పుడు ఆలోచన ఉండదు. ఆయనకు చెప్పింది చెప్పినట్టుగా 100కి 100 పాలుగా కరెక్ట్గా చేయగలిగిన తన సొంత కుమారుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక యేసుక్రీస్తు ప్రభు వారి. కనుక ఆయన తప్పు చేయడు కనుక ఆయనకు సమస్తమును అప్పచెప్పినాడు దేవుడు. ఈ భూమిని, సృష్టిని అంతటిని ఆయనే నోటి వాక్కు ద్వారా కలుగజేసినాడు. మళ్ళీ తర్వాత సొంతంగా ఈ భూమిలోని మన్నును తీసి మానవుని తయారు చేసినాడు. తయారు చేసి ఆయన జీవాత్మ ఊదగా మన నాసిక రంధ్రాల ద్వారా మనము జీవాత్మ అయినాం. ఆ జీవాత్మ యథార్థవంతమైనది. ఆ యథార్థవంతమైన ఆత్మ ఇచ్చిన దేవుడు పరిశుద్ధుడు కనుక మనమందరం కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు ఆశ కలిగినాడు. అయినప్పటికీ ఈ సర్పము హవ్వను మోసపరిచింది. అవునా, ఇది నిజమా? ఆ యొక్క ఫలాలు తింటే మీరు మరణమవుతారా అని ఒక క్వశ్చన్ మార్కుగా క్వశ్చన్ వేసింది అవ్వకు. సర్పము కోయిత్తి మాటల చేత పరిచయం పెంచుకొని క్వశ్చన్ వేసింది. అవునా, ఎవరో ఆ సర్పంకు చెప్పినట్లుగా మాట్లాడుతుంది. అవునా, ఆ యొక్క చెట్టు ఫలాలు తింటే మీరు మరణమవుతారా, ఇది నిజమా అని అవ్వతో
ఏమి తెలియనట్టుగా కుయుక్తైన మాటలతో మాట్లాడి అవ్వను మోసపరిచి, అవును మేము ఈ చెట్లు ఫలాలలో ఎక్కడ ఫలాలైనా తినొచ్చు, అది ఆ తోట మధ్యలో ఉన్న చెట్టు, ఆ మంచి చెడ్డలు తెలివించి ఆ చెట్టు ఫలాలు మటుకు మేము తినకూడదని దేవుని ఆజ్ఞ అని చెప్పగా, మీరు తిక్కవారు, మీకు తెలియదు, మీరు చావనే చావరు, మీరు చావకపోగా ఏమవుతుందంటే మీకు తెలివి జ్ఞానం వస్తుంది అని చెప్పగా, అప్పుడు అవ్వకు ఆ యొక్క చెట్టు ఫలాలు రమ్యముగాను అందముగాను కనపడినవి. తాను పుష్టిగా బుధించి తన భర్తకు కొన్ని ఎత్తుకొని వచ్చింది. కనుక ఈ అవ్వ ఎలాగో ఈ సర్పం ద్వారా మోసపడుతున్నదో, ఇప్పుడు కాలం ఉన్న మనమందరం కూడా మన ఈ శరీర ఆశ ద్వారా, నేత్రాశ ద్వారా, ఈ యొక్క జీవపు డంబపు మాటల ద్వారా ఈ యొక్క అపవాది ఎవరిని మింగుదునాని తిరుగుతున్నాడు కనుక వాని కుయుక్తుల ద్వారా మనం మోసపరచబడతాం. వాడే కల్పించుకొని మాట్లాడి మనకు ఏదో తెలియని రంగురంగుల రూపమని చూపించి వాడు పాపంలోకి పడేస్తాడు. వాడు పడేసేది కూడా పాపంను కాదు పడేసేది, వాడు పాపుల్ని జోలికే కూడా ఎవరు ఈ అపవాది కాదు. వాడు ఆల్రెడీ పాపంలో ఉన్న వానికి బెంగలేదు. ఈ యొక్క అపవాదికి ఆల్రెడీ పాపంలో, లేక తాగి బానిసలైన వారిలో, లేక అబద్ధాలు ఆడువారిలో, లేక వ్యభిచారం చేయని వారిలో, ఇంకా వాళ్ళు ఆల్రెడీ వాని బిడ్డలే. వాళ్ళు ఆల్రెడీ పాపానికి జనకుడు వాడు కాబట్టి వాని బిడ్డలే కాబట్టి వాని బిడ్డల కాడికి అసలు కొనిపోడు. వీడికి కావాల్సిందంతా ఎవరు? ఈ యొక్క అపవాది గాడికి నీతిమంతులే కావాలి, ప్రభువు నమ్మిన బిడ్డలే కావాలి. ఆయన రక్తంలో కడుగున్న బిడ్డలే మళ్ళీ ఆ బురదలోకి దించడానికి, లేక కుక్క తిరిగి వాంతిలోకి దించడానికి ట్రై చేస్తూ ఉంటాడనమాట. ఆ కుయుక్తులన్నీ మనం తెలిసిన వారిగా ఉండాలని ఇక్కడ పౌలు గారు చాలా భారం కలిగి ఆయన అంటాడు, నాకు ప్రసవ వేదన కలుగుతున్నది అని కొన్ని సందర్భాలలో చెప్పినట్టుగా మనం చూస్తాం. కనుక వారి ఆశ అంతా మనము ఎప్పుడు పొరపాటు జీవితంలోకి వెళ్తామో అని తొలగిపోతారో, పవిత్రత నుండి లేక క్రీస్తు ఎడలనున్న సరళత నుండి ఎప్పుడు తొట్టిల్లిపోతారనే భయం కలుగుతున్నది మాకు అని చెప్తూ ఉన్నారు అపొస్తలుడు పౌలు గారు. అట్టి పరిస్థితుల్లో నుండి మనము వెళ్ళకూడదు. మనకు అపొస్తలులు మంచి యొక్క మొదటి సంఘముగా ఆ బండ మీద పునాది వేసినారు వాళ్ళు. ఆ పునాది మీద నడుస్తున్నటువంటి అన్ని సంఘాలు కూడా మనకు మాదిరి ఏ సంఘం అంటే అపొస్తలులు నడిచినటువంటి బోధ, నడిచినటువంటి తీరు, ఆ యొక్క వారు వేసినటువంటి పునాది. ప్రతి సంఘం కూడా, సార్వత్రిక సంఘము, అన్ని సంఘాలు కూడా వారు స్థాపించినటువంటి పునాది మీద నుండే మనము రావాలి, మనము వెళ్ళాలి. వారు స్థాపించినటువంటి పునాది కాకుండా ఏ పునాదిలో వెళ్ళినా కూడా అది ఏమవుతుందంట? దయ్యపు బోధ అవుతుంది. ఈ యొక్క అపవాది త్రోవలకి వెళ్ళిపోతాం. వారి త్రోవలు ఉంటే మనము దేవునిలో ఉన్నట్టే. అందుకే ఆ అపోస్తుల బోధ చాలా పవర్ఫుల్, చాలా కరెక్టు. అదే ఆదిమ సంఘము, అదే మొదటిగా ఆ యొక్క క్రీస్తు బండ మీద పునాది వేసినటువంటి సంఘం. ప్రియుల వారి మాటల ద్వారా, వారి బోధన ద్వారా మన బ్రతుకులను మార్చుకోవాలి, దిద్దుకోవాలి. సత్యంలోకి వెళ్ళినాకున జ్ఞానాన్ని పొందుకోవాలి. ప్రియుల చూడండి, మరొక దేవుని ఆలోచనను ధ్యానించుకునేవండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం మనము ధ్యానించుకుందామండి. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనక ప్రతి వాడును ఆయన పవిత్రుడైనట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. పాపం చేయి ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించండి. చూడండి, పాపము చేయి ప్రతివాడు లేక ప్రతి ఆమె ఆజ్ఞను అతిక్రమించినప్పుడే పాపానికి దాసులమవుతాము. దేవుడు హవ్వకు లేక ఆదాముకు చెప్పినటువంటి మాట చిన్న మాట, ఇది పెద్ద మాట కూడా కాదు. అదనైనా ఎక్కడైనా తిను, అది ఆ మధ్యలో ఉన్న చెట్టు ఫలాలు మటుకు తినక్కడికి మీరు ఇబ్బంది లేదు, మీకు మరణం కూడా లేదని దేవుడు
మర్మమైన మాటగా మనము వింటాము. మర్మము లేదని చెప్పలేదు, కానీ నిజంగా మనం ఆ పండు, ఆ యొక్క అవ్వాదములు పండు తినకుండా నిజంగా ఆ అవ్వాదములకు మరణమే లేదు. ఎప్పుడైతే అది తిన్నారో, దేవుని ఆజ్ఞ మీరినారో పాపము వచ్చింది, ఆజ్ఞ అతిక్రమణ జరిగిన తక్షణమే మనము నిశ్చయముగా అప్పటికి చచ్చినామని దేవుని వాక్యం అయితే తెలియపరిచినది. కానీ మనం అప్పటికైతే అవ్వాదములు చావలేదు, చాలా ఏళ్ళు బ్రతికిన తర్వాత చచ్చినారు. కానీ ఆ చాలా ఏళ్ళు అయిన తర్వాత మరణమే లేకుండా ఉండే, అది చేసిన తప్పు వల్ల ఆ మరణము వచ్చింది. కనుక ఇక దేవుడు ఏం కోరుతున్నాడంట, ఆయన యందు నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టు తన్ను పవిత్రునిగా చేసుకున్నాడు. ఎప్పుడైతే మనము ప్రభు యందు, పరిశుద్ధాత్మ యందు, పరమ తండ్రి అయిన దేవుని యందు మనము నిరీక్షణ కలిగి ఉంటామో, ఆ పట్టుదల కలిగి ఉంటామో, అప్పుడు వాడు పవిత్రుడై ఉంటాడు. ఎందుకంటే పవిత్రుడైన దేవుడు ఆయన మహాశక్తివంతుడు, ఆయన పవిత్రత కలిగిన దేవుడు. ఆ పవిత్రత కలిగిన రక్తం ద్వారా మనల్ని కొన్నాడు, మనల్ని ఆస్తి కలిగిస్తున్నాడు. కనుక ఆయన విలువైన రక్తం చేత కొన్నాం కనుక మనల్ని కూడా పరిశుద్ధుడుగా చేసుకుంటున్నాడు. కనుక ఆ నిరీక్షణ కలిగిన వాడు తప్పు చేయడు, పరిశుద్ధుడుగా ఉంటాడు. కనుక ఆ నిరీక్షణ బలముగా నమ్మిన వాడు తప్పు చేయకుండా పవిత్రత కలిగి ఉంటారు అని మనకు లేఖనాలలో యోహాను పత్రికలో 3:3లో మనము చూస్తాము. అలాగే చూడండి, ఈ యొక్క నిరీక్షణ గురించి కొన్ని మాటలు మనము ధ్యానించుకున్నాము. ఆ పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చూసుకుందాం. చూడండి, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడను, కానీ తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా ఆ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడినవి. ఈ యొక్క విశ్వాసము, నిరీక్షణ, ఈ పట్టుదల ఎవరి యందు ఉంచబడినవంట? దేవుని యందు ఉంచబడినవి. మనకు ఆయన దగ్గర అవి ఉంచబడినవి. ఏవి? విశ్వాసము, నిరీక్షణ, పట్టుదల, ఓర్పు. ఇవన్నీ కూడా దేవుని దగ్గర నుండి ఉంచబడిన వాటి నుండి మనం పొందుకుంటున్నాం. ఇవన్నీ మనకు పరిచయం చేసింది యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఏది దాచుకొనక అన్నీ తెలుపుతూ వచ్చినాడు. నిన్న రాత్రి కూడా అనుకున్నట్టుగా మనము ప్రతీది పరలోక రాజ్యంలో జరుగు ప్రతి విషయాన్ని ఆయన దాచక అన్ని విషయాలలో మనతో పంచుకున్నారు. దాసునికి అన్ని విషయాలు ఆ యొక్క యజమాని చెప్పడంట. కనుక యేసుక్రీస్తు ప్రభువారు అన్ని విషయాలు మనకు చెప్పినాడు. ఆయన యజమానుడిగా ఉన్నప్పటికీ దాసులు అయిన మన మీద ప్రేమ చేత అన్ని విషయాలు చెప్పి, మీరు దాసులు కాదు నా స్నేహితులు అని దేవుడు చెప్తున్నాడు. కనుక నా స్నేహితులైన మీకు నేను ఏది దాచను, అబ్రహాముకు నేను ఏ విషయమైనా దాచేదనా అన్న దేవుడు మనకు కూడా ప్రతి విషయాన్ని గ్రంథంలో, పరలోక రాజ్యపు విషయాన్ని కూడా గ్రంథంలో దేవుడు ఏది మరుగు చేయక ప్రతిదీ ఆయన ప్రత్యక్షపరచబడుటకు, తెలియపరచబడుటకు కృప చూపి ఉన్నాడు. ప్రియుల చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 23వ వచనము మాట చదువుకున్నాము. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమైన మనం మెప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందాము. వాగ్దానం చేసిన దేవుడు ఏమని వాగ్దానం చేసినాడు? మీకు మొదటగా నిత్య జీవం ఇస్తానన్నది దేవుడే, పరలోక రాజ్యం ఇస్తానని వాగ్దానం చేసినది దేవుడే. కనుక వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక నిరీక్షణ విషయమైన మనం ఒప్పుకొనిన నిరీక్షణ విషయమైనది మనము ఒప్పుకున్నాము కదా. ఒప్పుకొనే మార్పు కలిగి మారు మనసు
నిమిత్తము పాప క్షమాపణ చేసుకొని మనము బాప్తిసం తీసుకొని ఒప్పుదలతో చేసినాం కదా. ఇదంతా ఆ ఒప్పుకొనిన దానిని నిశ్చలముగా పట్టుకుందాము. యేసుక్రీస్తు ప్రభు వారి నిజమైన దేవుని కుమారుడు చనిపోయి తిరిగి లేచినాడు అని మనము ఒప్పుకొని ఆ దేవుని కుమారుడు కనుకనే మన పాపాలను తీసివేటకు మరణమై తిరిగి మరణాన్ని గెలిచిన దేవుడు మన పాపాన్ని తీసివేసి ఆ కల్వరి శిలువలో రక్తమంతా కార్చినాడు కనుక ఇదంతా మనము నమ్మి ఒప్పుదల చేసినాం కనుక ఆ ఒప్పుదల చేసుకున్న ప్రకారము నిశ్చలమైన దానిని, ఆ పరలోక రాజ్యాన్ని మనము గట్టిగా పట్టుకుందాము. ఆ యొక్క గట్టిగా పట్టుకున్నది మనకు మాదిరి ఎవరంటే ఆ అపోస్తలుడైన పౌలు గారు. నేను చివరి వరకు నా యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటుని, ఇంకా నా కోసము నీతి కిరీటము లేక జీవ కిరీటము ఉంచబడినదే అని చెప్తున్నారు. ఆయన చివరి వరకు కాపాడుకున్నారు. ఈ నా జీవితాలలో కూడా చివరి వరకుగా మనము దేవుని భయభక్తులు కలిగి మనము ఆ యొక్క నమ్మకాన్ని ఒప్పుకున్న దానిని నిశ్చలంగా పట్టుకోవాలి. ఏందయ్యా మనము ఒప్పుకున్నదంటే, ఏందయ్యా నువ్వు నమ్మింది, నువ్వు పట్టుకున్నది ఏంది, నువ్వు నిశ్చయంగా పట్టుకున్నదంటే నిరీక్షణ ప్రియుల. ఆ నిరీక్షణ ఆ పరలోక రాజ్యం చేరుతామనే నిరీక్షణ. ఆ నిరీక్షణ మనకు ఈ భూలోకంలో ఎలా కలిగిందంటే, ఆ నిరీక్షణ యొక్క పట్టుదల విశ్వాసం అనే దేవుని నుండే మనకు పరిచయం చేసినాడు యేసుక్రీస్తు ప్రభువు. ఈ నిరీక్షణకు ఆధారంగా నిలిచినవాడు యేసుక్రీస్తు ప్రభువు, మనకు తెలియపరిచిన వాడు యేసుక్రీస్తు ప్రభువు. ఈ యొక్క భూమికి ఆకాశానికి మధ్యవర్తి లేక ఈ యొక్క భూమికి ఆకాశానికి నిచ్చెనగా యేసుక్రీస్తు ప్రభువారు మనకు అన్ని విషయాలు చెప్పినాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మనం గట్టిగా ఈ యొక్క నిరీక్షణ కలిగి మనము ఒప్పుకున్న దానిని గట్టిగా పట్టుకోవాలి అని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నారు ప్రియుగా. చూడండి, అదే 7వ అధ్యాయము 19వ వచనం చూసుకుందాం. చూడండి, అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడును. దీని ద్వారా దేవుని యుద్ధకు మనము చేరుచున్నాము. నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడను, దీని ద్వారా దేవుని యుద్ధకు మనము చేర్చాలి. ఎప్పుడైతే మనము నిరీక్షణ కలిగి ఉంటామో, శ్రేష్టమైన నిరీక్షణ మనము కలిగి ఉంటామో, దాని ద్వారా మనమంట దేవుని యుద్ధకు మనము చేర్చబడతాము. ఈ నిరీక్షణ మనము కోల్పోకూడదు. పట్టుదలగా మనము పట్టుకున్న వారిగా మనము ఉండాలి ప్రియుల. చూడండి, మరి ఒక మాట 6వ అధ్యాయము అదే వచనము 6వ అధ్యాయము 19వ వచనము ధ్యానించుకుందామండి. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెరలోనికి ప్రవేశింపచేస్తున్నది. ఈ యొక్క నిరీక్షణ అంట నిశ్చలముగా ఉంటున్నది, స్థిరమునై ఉంటున్నది, మన ఆత్మకు లంగరు వలె నుండి తెర లోపలికి ప్రవేశించుతున్నది. ఈ యొక్క నిరీక్షణ పరలోక రాజ్యం అని ఆ పట్టణానికి మనము ఆ యొక్క పట్టణ తెరలోనికి ఆ యొక్క పట్టణంలోకి మనకు దారి ఇస్తుంది. ఈ యొక్క నిరీక్షణ చాలా శక్తి కలిగినది. ఇది నమ్మితే మనము ఆ నమ్మి చివరి వరకు ఆ విశ్వాసాన్ని ఆ నిరీక్షణను గట్టిగా పట్టుకున్నట్టయితే మనకు పరలోక రాజ్యము అక్కడ మనకు ఆ యొక్క తెరవలే మనకు ఓపెన్ అవుతుంది. మనం ఆ యొక్క నిశ్చలమైన రాజ్యానికి మనము వెళ్ళగలము. చూడండి, 3వ అధ్యాయం 6వ వచనము అదే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక మాట చూస్తాము. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. దేవుని ఇంటిలో యేసుక్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద, తండ్రి అయిన దేవుని ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఈ యొక్క పరలోకము తండ్రి అయిన దేవుని కుమారుని ఆ ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు పరలోక పట్టణానికి దేవుని
పట్టణానికి దేవుని కుమారుడు నమ్మకముగా ఉన్నాడంట. ఆ నమ్మకముగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు ఈ ధైర్యమును, నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. మనము కూడా మనకు ఆ పవిత్రుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకు అన్ని ఆయన ఇచ్చినాడు. పరిశుద్ధత, పాపాన్ని తీసేసినాడు, పరిశుద్ధత ఇచ్చినాడు. మనకు విశ్వాసము, నిరీక్షణ, పట్టుదల, ఓర్పు అన్నీ ఆయన నుండి మనకు నేర్పిస్తూ వచ్చినాడు. ఇవన్నీ కూడా మనము గట్టిగా చేపట్టుకున్నట్లయితే మనం అందరం అంట ఆయన ఇల్లు అవుతామంట. ఆయనలాగా మనం ఉంటే ఆయన ఉండే ఇల్లు మీరే, నా ఇల్లు మీరే అంటున్నాను. అందుకే మీ హృదయాలే నా యొక్క దేవాలయం అని చెప్తూ ఉన్నాయి వాక్యములు, లేఖనములు. కనుక మన హృదయాన్ని ఈ కల్మషం లేకుండా ఆ దేవుడు మన హృదయంలోకి చేరాలంటే, ఆ యొక్క పరిశుద్ధాత్మదేవుడు మన హృదయంలోకి చేరాలంటే మన హృదయము పవిత్రత కలిగి ఉండాలి. ఏ చెడు లోపల ఉండకుండా, ఏ చెడు ఆలోచన లోపల లేకుండా ఉన్నట్లయితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు శుభ్రపరచబడిన ఆ గదిలోకి, ఆ హృదయంలోనికి దేవుడు వస్తాడు. కనుక ఈ యొక్క విశ్వాసము, నిరీక్షణ, ధైర్యంగా ఉత్సాహమును మనము ధైర్యంగా మన చివరి ఊపిరి వరకు గట్టిగా పట్టుకుంటే మనమే ఆయన ఇల్లు అని దేవుని వాక్యం తెలియపరచు. చివరిగా చూడండి, ఒక మాట చూసుకొని ముగించుకుందాము. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12-13 చదువుకుందామండి. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, ఈ లోక సంబంధమైన భక్తిహీనత వదిలిపెట్టి ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఈ యొక్క లోకంలో మనం ఎలా బ్రతకాలి, ఆ యొక్క రక్షకుడైన క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూస్తున్నాము. యేసు క్రీస్తు వారి ప్రత్యక్షత ఆయన ఎప్పుడు చూడాలా, తండ్రి అయిన దేవుని ఎప్పుడు చూడాలా, ఆ మహాభక్తులను ఎప్పుడు చూడాలా, ఆ ప్రవక్తలను ఎప్పుడు చూడాలి, అనేక మంది భక్తిగా నడుచుకున్నటువంటి ఆ స్త్రీలను అందరినీ విశ్వాసురాలను అందరినీ మనం చూడాలి. ఆ యొక్క ప్రత్యక్షత మనము కొరకు ఎదురు చూస్తున్నాము. ఆ ప్రత్యక్షత మనం చూడాలంటే, ఆ విశ్వాసులను చూడాలంటే, ఆ పరిశుద్ధ దేవుణ్ణి, ఆ పరలోక పట్టణము తయారు చేసిన పరమ తండ్రి దేవుణ్ణి, ఆ పరిశుద్ధ ఆత్ముని, ఆ యేసుక్రీస్తు ప్రభువారిని, ఆ యొక్క మహాప్రవక్తలని అందరినీ మనం చూడాలంటే ఈ లోకములంట మన బ్రతుకు ఎలా ఉండాలా, స్వస్థ బుద్ధితోనూ ఉండాలి, నీతితోనూ భక్తితోనూ బ్రతకాలి మనం అందరం. అదే గ్రంథము మనకు వివరిస్తున్నది అని తెలియపరుస్తుంది. ఆ లోకంలో ఆ మహాపరిశుద్ధులను చూడాలంటే, ఆ త్రియేక దేవులైనటువంటి వాళ్ళ ముగ్గురు తత్వాలుగా ఉన్న ఏకైక దేవుని చూడాలంటే మనం ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ స్వస్థ బుద్ధితోనూ బ్రతుకు చూడవలెనని మనకు బోధించుచున్నది, మనకు తెలియపరుస్తున్నది గ్రంథము, ఈ యొక్క బైబిల్ గ్రంథము. కనుక మనము స్వస్థ బుద్ధి కలిగి నీతి, నిజాయితీ, యథార్థత, పవిత్రత, భక్తి అన్ని ముఖ్యమే. విశ్వాసము, నిరీక్షణ, పట్టుదల, ఆత్మఫలాలు. కనుక మనం ఈ యొక్క ఆత్మఫలాలన్నింటినీ బలంగా విశ్వసించే వారిగా అవన్నీ మనలో జరుగుచుండులాగున మనము మన క్రియలు కనపరుచుకోవాలి. దేవుని భక్తితో పెరగాలని మనకు తెలియపరుచున్నది. చూడండి, చివరిగా 1 తిమోతి 4:10 ఒక మాట మనం చూసుకొని ముగించుకున్నామండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము, మనుష్యులందరికీ రక్షకుడును మరీ విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షించి ఉన్నాము. కనుక ఇందు నిమిత్తము ప్రయాసముతోనూ పాటుపడుచున్నాము.
మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షించుతున్నాం. జీవము గల దేవుని యందు మనము నిరీక్షిస్తున్నాము. నిత్య జీవము కలిగిన దేవుని యందు మనము నిరీక్షణ కలిగి ఉన్నాము. అట్టి ఆశ కలిగి ఉన్నాము. అట్టి ఆతృత, అట్టి ప్రేమ కలిగి ఉన్నాము. కనుక ఇందు నిమిత్తము ప్రయాసతో మనము ఆటుపడుదము అని భక్తుడు ఇక్కడ వ్రాయిస్తూ వస్తున్నాడు. విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షించున్నాం. విశ్వాసులకు రక్షకుడైన దేవుడు, విశ్వాసులకు రక్షకుడైన దేవుడు, అవిశ్వాసులకు కాదు, విశ్వాసులకు రక్షకుడైన దేవుని యందు మనము నిరీక్షణ కలిగి ఉన్నాము. ఆ నిరీక్షణ మనము కోల్పోకుండా వారిగా సత్యవాక్యాన్ని చేతపట్టుకొని ఆయన చదువుకున్న వాక్యాన్ని హృదయంలో ఉంచుకున్న వాక్య ప్రకారం బ్రతుకుటలో మనము కనపరుచుకొని దేవుని యందు భయభక్తులు, శ్రద్ధాశక్తులు నింపి దేవుని కోసము, దేవుని చిత్తములో, దేవుని ఆలోచన ప్రకారము, ఆయన ప్రణాళిక ప్రకారము మనము గ్రంథంలోని ప్రతి వాక్యాన్ని నమ్మి అర్థం చేసుకుంటూ దేవుని పాదాల చెంత ఇంకా అనేక జ్ఞాన విషయాలు నేర్చుకుంటూ, దిద్దుకుంటూ, మార్చుకుంటూ మనము దేవునిలో ఎదుగుతూ ఈ యొక్క విశ్వాసాన్ని, నిరీక్షను, పట్టుదలను ఓపికగా మన చివరి ఊపిరి వరకు కాపాడుకుంటూ వెళ్ళాలని గ్రంథంలోని భక్తులు, ప్రవక్తలు, ఆఖరికి యేసుక్రీస్తు ప్రభు వారు బోధ మనకు చేసి ఉన్నారు. అట్టి బోధలో మనం అందరము అపోస్తలులలో అయినటువంటి పునాది మీద కట్టబడినటువంటి మొదటి సంఘంగా మనం కూడా వారి బోధనను అనుసరించి వారి మాట ప్రకారము వారు నడిచినటువంటి తీరు ప్రకారం మనం కూడా బ్రతుకుతామండి. అటుదైన కృపలో మనకందరికీ అటుదైన జ్ఞాన బుద్ధి వివేచనలు దేవుడు అందరికీ సమృద్ధిగా ఇచ్చును గాక. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన.